నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. సోషల్ మీడియా సెంటర్ ద్వారా ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు అన్నారు. శనివారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన 6 గ్యారంటీల్ని అంచనాల వారీగా ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకి అండగా ఉంటుందని తెలిపారు. ప్రజలు ఫామ్ హౌస్ పాలన, గడిల పాలన కోరుకోవడం లేదని, ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారని, తమ ప్రభుత్వాన పాలనని చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని వారికి మాట్లాడే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా సెంటర్లు పెట్టి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారని, వారి మోసపూరిత మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఎందుకంటే ఎట్లయితే నిజామాబాద్లో కవితమ్మను ఓడగొట్టిలో ప్రజలు వాళ్ళకు కూడా ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారని భయంతో లేదు. వాళ్ళ అట్లా భయం కూడా నిజమైంది. ఒక్కటంటే ఒకటి కూడా పార్లమెంట్ సీట్లు రాలే. అలాంటి వాళ్ళు ఫేక్ న్యూస్ తోటి చేతిలో ఉన్న సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఆరోగ్యశ్రీ 5 లక్షల నుండి 10 లక్షలు పెంచినాం. ఇవాళ మేము చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో విద్యా వ్యవస్థలో కూడా మార్పు తీసుకొచ్చినాం. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు 250 కోట్లతో నిర్మించబోతున్నాం. దాంట్లో మన పరకాలకు కూడా, మా పరకాల లాంటి నియోజకవర్గానికి కూడా శాంక్షన్ అయిన విషయం కూడా తీసుకొస్తున్నాం. అంటే ఎడ్యుకేషన్ మీరు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. వాళ్ళ మనం చూస్తే కనీసం బీసీలను వేసే దౌర్భాగ్య పరిస్థితి చేసే పరిస్థితి లేకుంటుంది. కానీ ఇవాళ మేము యూనివర్సిటీలకు బీసీలను వేసినాం. ఒక ఉద్యోగం లేదు అంటున్నారు. ఇవాళ 55,000 మంది పైన ఉద్యోగస్తులను ఇచ్చినాం. ఇవాళ ఫేక్ న్యూస్ డెవలప్ చేసి మీ యొక్క ఐటీ విభాగంలో మీ పార్టీ పరంగా నిర్వర్తిస్తున్న సోషల్ మీడియా సెంటర్లో 125 మందితో నడుపుతున్నారు. మీరు ఫేక్ గ్రూప్స్ అన్ని క్రియేట్ చేసి ఫేక్ న్యూస్ ద్వారా ప్రజల్ని మభ్యపుచ్చాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ సంవత్సరం తర్వాత ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి నేను కొడితే మామూలుగా ఉండదు అని చెప్పి ఇన్ని రోజులు మౌనంగా గంభీరంగా చూస్తున్నానని చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే సంవత్సర కాలం బయటికి రాకుండా దానికి కారణం ఏంటి అంటే కూడా ఆయనే బయటపెట్టడం జరిగింది. ఏంటి అని అంటే ఒక ఫేక్ సర్వే క్రియేట్ చేసి, అంటే ఈ సంవత్సర కాలం కూడా ఎక్కువ టైము టెక్నాలజీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా ప్రజల్ని మోసపుచ్చవచ్చు అనేది బాగా ట్రైనింగ్ అయినట్టున్నారు. ఆయన ఒక స్పెషల్ క్లాసెస్ తీసుకొని ట్రైన్ అయినట్టున్నది. ఆ ట్రైనింగ్ ఫలితమే నిన్న ఫేక్ న్యూస్ ఫ్లోట్ చేయడం అనేది చెప్పక తప్పదు. అది దాని కర్త కర్మ క్రియ